సో అలా గైస్ మరి చూసుకుంటే తెలంగాణ మొత్తానికి ఒకే ఒక్క థియేటర్లో అయితే మన టికెట్ రిలీజ్ చేశారు. అది కూడా బుక్ మై షో యాప్లో. అంటే ఏంటి పరిస్థితి ఏంటని ఓపెన్ చేసి చూస్తే అంటే నైట్ జియో మనకు వచ్చేసింది. సో అదంతా క్లియర్ అయిపోయింది. బట్ ఇప్పుడు మార్నింగ్ లెగిసి జస్ట్ హైదరాబాద్ బుకింగ్స్ ఎలా ఉన్నాయని ఓపెన్ చేసి చూస్తే ఒకే ఒక్క థియేటర్లో ఓపెన్ చేశాడు గైస్ టికెట్స్. అది కూడా నాకు తెలిసి ఒక 10 నిమిషాలు 6 గంటల ముందు రిలీజ్ చేసినట్టు ఉన్నాడు అంతే. అంటే హైదరాబాద్ మొత్తానికి ఒకే థియేటర్ ఉందా? మరి డిస్ట్రిక్ట్ యాప్ ఓపెన్ చేశాను, అందులో చూసుకుంటే మళ్ళీ ఒక 10-15 థియేటర్లు రిలీజ్ చేశాడు అంతే. వాడి అమ్మ నిజంగా ఒక వన్ ఆఫ్ ద వర్స్ట్ ప్రొడక్షన్ నిజంగా వృద్ధి ప్రొడక్షన్. ఒక ఫస్ట్ ఫిలింతోనే ఇంత బ్యాడ్ నేమ్ తెచ్చుకుంది అంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే సినిమా రిలీజ్ ఇంకెప్పుడో 2-3 రోజులు అవతలేదు గైస్. ఈరోజు నైట్కి ఆంధ్రాలో ఈరోజు నైట్ ఫస్ట్ షో పడిపోద్ది. మరి అక్కడ ప్రీమియర్స్కి వాళ్ళు ఛాన్స్ ఇచ్చారో లేదో, ఆ జియో కరెక్ట్గా మీరు చూసారో లేదో, మరి ఏంటి విషయం అనేది నాకు అర్థం కావట్లేదు. ఓకే, మనకి తెలంగాణ నుంచి జియో పర్మిషన్ వచ్చింది, ప్రైజ్ హైకిల్కి పర్మిషన్ ఇచ్చారు. ఓకే, మరి మీరేం చేస్తున్నారు? అట్లీస్ట్ యాప్తో మాట్లాడము, యాప్తో కోఆర్డినేట్ అవ్వడము, ఏదో ఒకటి చేసి టికెట్స్ అనేది రిలీజ్ చేయాలి కదా. ఇప్పటిదాకా కూడా కనీసం ఒక 20 థియేటర్లు కూడా రిలీజ్ చేయలేదు గైస్. హైదరాబాద్ మొత్తం మీద మీరు కంపేర్ చేసుకుంటే 150-200 థియేటర్లు ఉన్నాయి. సో అన్ని థియేటర్లు కూడా మళ్ళీ అగైన్ పెద్ద కోసమే రెడీగా ఉన్నాయి అవి. మరి ఒక్కటి కూడా ఆన్లైన్లో పెట్టకపోవడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు. మరి ఈ సినిమాని ఇంత టార్గెట్ చేసి ఇంతలాగా ఎవరు అసలు వెనక్కి లాగుతుంది ఎవరు అనే క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది ప్రజెంట్. ఇంతలా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు చరణ్ గారి సినిమాని అని చెప్పి చూద్దాం గైస్. నాకైతే అగైన్ పెడతాడు, ఎందుకంటే పెట్టకుండా ఆపడు. సో చాలా సినిమాలకు ఎట్లయినా జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాజాసాబ్ అనే సినిమా మీరు చూసుకున్నా అది కూడా ఇలానే జరిగింది. సో లాస్ట్ మూమెంట్లో మళ్ళీ హైక్లు ఇవ్వడం, మళ్ళీ అవన్నీ పెట్టడం జరిగింది. సో మ్యాక్సిమం ఇది కూడా పెడతాడు నాకు తెలిసి వితిన్ ఫ్యూ మినిట్స్లో. మిగిలిన థియేటర్లు అన్నీ కూడా ఓపెన్ అవుతాయి అని చెప్పి అగైన్ అందరూ చెప్తున్నారు. ట్విట్టర్లో కూడా అదే నడుస్తుంది ప్రజెంట్ టాక్. ఎందుకంటే మిడ్ నైట్ మనకి జియో వచ్చేసిందంటే అట్లీస్ట్ ఎర్లీ మార్నింగ్కి ప్రతి థియేటర్లో కూడా వదిలేయాలి టికెట్లు. మరి ఎందుకు అసలు ఎంత వెనక్కున్నారు? మైత్రి వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటున్నారు. ఏంటో మరి అర్థం కావట్లేదు గైస్. చూద్దాం, స్టే ట్యూన్. ఏమైనా పెడితే ఇమీడియట్గా నేనైతే వీడియో పెడతాను, రెడీగా ఉన్నాను.